అందరికీ నమస్కారం. వేసవిగా ఉందా? వేయండి ట్రిప్పు. మన రాష్ట్రంలో చల్లగా కూల్గా ఎండలు మండుతున్నాయండి. చల్లదనం కోసం ఎక్కడికి వెళ్తే బాగున్ను అనుకుంటారు కలిగిన వారు. ఆంధ్రలో అదిరే ప్రదేశాలు ఉన్నాయన్నది చాలామందికి తెలుసో తెలియదో కానీ తెలుసుకుని వెళ్దామంటే తక్కువ ఖర్చుతో తేలిపోతుంది. అలా చూసుకున్నట్లయితే అరకు అందాలు కనువిందు చేస్తాయి. విశాఖకు 112 కిలోమీటర్ల దూరంలో కొండ కోనలు, జలపాతాలు, దగ్గరలో ఉన్న బొర్రా గుహలు చూడటానికి ఎన్నో ఉన్నాయి. చక్కగా ఆహ్లాదపరుస్తాయి. తర్వాత అనంతగిరి సొగసులు చూడాలంటే అరకు నుంచి 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కాఫీ గుమగుమలు, ప్రకృతి అందాలు పరవశింపజేస్తాయి. ఇక చిత్తూరు జిల్లాలో హార్సిలీ హిల్స్ ఎత్తైన ప్రదేశంలో చల్లదనానికి, పచ్చదనానికి పెట్టింది పేరు. ఇక విశాఖ నగరం గురించి వేరే చెప్పాలా? రాష్ట్రంలో అతిపెద్ద తీర ప్రాంతము, పోర్టు, ఇండియన్ నేవీ, కైలాసగిరి, రామకృష్ణ బీచ్, రుషికొండ బీచ్, యారాడ బీచ్, భీమిలి, ఉడా పార్కు, జూ వంటివి ఎన్నో కనువిందు చేస్తాయి. ఇక శ్రీశైలం ఆధ్యాత్మికతకు, ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి కొలువైన క్షేత్రం కర్నూలు జిల్లాలో ఉంది. జ్యోతిర్లింగాలలో ఒకటిగా శక్తిపీఠంగా విరాజిల్లుతుంది. ఇక గోదావరి నది యొక్క అందాలు చూడాలంటే పాపికొండలని ప్రయాణం చేయవలసిందే. అక్కడుండే బోట్ షికారుతో పాపికొండల అందాలు, గోదావరి నది గలగలలు చూసి మైమరిచిపోతాం. అదొక మధురానుభూతిగా ఉంటుంది. ఇక రాజమండ్రి అంటే రాజరాజ నరేంద్రుడు, ఆదికవి నన్నయ్య గుర్తుకొస్తారు. గోదావరి నది అందాలతో మెరిసిపోయి ఈ పట్టణాన్ని రాజమహేంద్రవరం అని కూడా అంటారు. సాంస్కృతిక రాజధానిగా, పర్యాటక కేంద్రంగా అలరిస్తుంది. మరి మారేడుపల్లి మర్చిపోకండి. రాజమండ్రికి 85 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవులు, పొగమంచు పర్యాటకులకు పసందు కలుగుతాయి. మరో ప్రదేశం యానాం. కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో యానాం ఒకటి. ఫ్రెంచి వారు పాలించిన కాలంలో ఉన్న నీలి మందు బావులు ఇప్పటికీ కనిపిస్తాయి. పర్యాటకంగా అనేక ప్రదేశాలు ఉన్నాయి. తర్వాత పక్షి ప్రేమికులకు పసందైన పర్యాటక ప్రదేశం కొల్లేరు సరస్సు. విజయవాడకు 95 కిలోమీటర్ల దూరంలో 300 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న ఈ సరస్సుకు అక్టోబర్ నుంచి మార్చి నెలల మధ్య విదేశీ పక్షులు వలస వస్తుంటాయి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.